అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ రాత్రి 7:35 దాటింది. సిగ్నల్ లైట్ రెడ్లో ఉంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఫుట్పాత్ పక్కన బైక్ ఆపి ఒక కాలు ఫుట్పాత్పై పెట్టి హెల్మెట్లో నుంచే ప్రపంచాన్ని చూస్తున్నాడు హేమంత్. వాతావరణం వేడిగా ఉండడం వలన ఓ 10 నిమిషాల తర్వాత వేడికి ఉండలేక హెల్మెట్ తీసి చేత్తో పట్టుకున్నాడు. అప్పుడప్పుడు వీచే గాలి అతని ముఖంపై చెమటను తుడిచి కురులను ఎగరేస్తుంటే పక్కనే ఆగి ఉన్న ఆటోలో అమ్మాయి అలానే చూస్తూ ఉండిపోయింది. అటు ఇటు చూస్తూ అమ్మాయిని గమనించి చిన్నగా నవ్వుకున్నాడు తనలో తాను. ఆ నవ్వుకి పక్కనే ఉన్న తన స్నేహితురాలిపై వాలిపోయి, అమ్మ ఏం నవ్వాడే, అయిపోయింది, నా మనసు అంతా కల్లోలం అయిపోయిందే అంటుంటే ఆ మాట విని మళ్ళీ నవ్వేశాడు. ఆ అమ్మాయి ఇంకా వగలిపోతూనే ఉంది. ఈలోగా పిల్లగాలి రోడ్డుకి అటువైపు ఉన్న మల్లెల వాసన ముక్కు వరకు తీసుకొచ్చింది. అంతే, మనసు ఎటో వెళ్ళిపోయింది. అంతలో పక్కనే రయ్యమని బైక్ దూసుకెళ్ళిపోయాడు. ఉలిక్కిపడి చూశాడు. ఏంటో ఈ కంగారు, సిగ్నల్ పడే వరకు ఆగొచ్చు కదా. పాపం, భార్య మీద ఎంత ప్రేమో, త్వరగా వెళ్ళిపోవాలనే ఆరాటం. నాకు లేదు. అంటే నాకు నా భార్య మీద ప్రేమ లేనట్ట. అయినా తన భార్య ఆలస్యంగా వెళ్తే గొడవ పడుతుందేమో. నా భార్య అలా కాదు కదా. మెడలో 3 ముళ్ళు వేసి తెచ్చుకుని నా నట్టింట పెట్టుకున్న నా దీపం నేను వెళ్ళేసరికి కోటి కాంతుల దీపాల వెలుగులు నిండిన నవ్వుతో నాకు ఎదురొస్తుంది. నాలాంటి అదృష్టం అందరికీ ఉండొద్దా? హేమంత్, నువ్వు చాలా లక్కీరా. ఒక్కోసారి ప్రపంచాన్ని చూస్తుంటే జాలి కలుగుతుంది. నీకేంట్రా, నువ్వు దూసుకెళ్ళిపో అనుకుంటున్నాడు మనసులో తన శ్రీమతిని తలుచుకుంటూ. అంతలో సిగ్నల్ గ్రీన్ చూపించడంతో హెల్మెట్ పెట్టి బైక్ స్టార్ట్ చేశాడు. ఆటో వెళ్లే దిశ వేరే కావడంతో పాపం అమ్మాయి మూతి నిట్టూర్పులతో ముడుచుకుంది. నవ్వుకుంటూ టర్న్ తీసుకుని ముందుకెళ్ళి ఆపాడు. అటువైపు ఉన్న తన శ్రీమతికి ఇష్టమైన మల్లెలు ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ఎలా వెళ్ళి తేవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఓ అమ్మాయి స్కూటీపై వచ్చి పక్కనే ఆగి దేనికోసమైనా చూస్తున్నారా అని అడిగింది. అవునండి అంటూ అటువైపే చూస్తున్నాడు. అది మా ఏరియానే, మీకు అక్కడ ఎవరితోనైనా పనుంటే చెప్పండి, నేను మాట్లాడతాను అంది. ఆహా, అదేం లేదండి, అక్కడ మల్లెపూలు ఉన్నాయి, ఇంత ట్రాఫిక్ దాటి ఎలా వెళ్ళి తేవడమా అని ఆలోచిస్తున్నా అంటూ ఆ అమ్మాయి వైపు చూడకుండానే సమాధానం చెప్పేస్తున్నాడు. ఈ టైంలో మల్లెపూలా ఏంటండి, ఏదైనా పార్టీ ఉందా అంటూ అదో రకంగా అడిగేసరికి అప్పుడు కళ్ళు పూల మీద నుండి ఆ అమ్మాయి వైపు మరలాయి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? మా ఆవిడికి మల్లెపూలంటే చాలా ఇష్టం, అందుకే చూస్తున్నా అన్నాడు అసహనంగా ఆమె మాట తీరుకి. ఏంటి, మీకు పెళ్ళయిందా? మిస్ అయిపోయాను. సరే ఇంకెందుకు, వెళ్ళండి అనేసి మూతి తిప్పుకుని స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. హేమంత్కు బుర్ర తిరిగేసి, బాబోయ్, ఇక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు, ఉంటే ఇంకేం చూడాల్సి వస్తుందో అనుకుని బైక్ స్టార్ట్ చేసి శ్రీమతి ఆలోచనల్లో హాయిగా డ్రైవ్ చేస్తుంటే ముందు బైక్ మీద అమ్మ ఒడిలో ఒక చిన్న పాప పట్టుపరికిణీలో ముద్దుగా ఉంది. చక్కగా ఒళ్ళంతా నగలు పెట్టి అలంకరించారు. అది చూసి నా శ్రీమతిలా ఎంత ముద్దుగా ఉంది పాప, మాకు కూడా ఇలాంటి పాప ఉంటే బాగుండు, చక్కగా ఇలాగే తయారు చేసుకునేవాడిని అన్నట్టు పాప పుట్టే వరకు ఆగడం ఎందుకు, ఇప్పుడే నా శ్రీమతిని ఇలా తయారు చేసేస్తే పోలా, చాలా బాగుంటుంది అనుకుంటూ పాపని పరిశీలిస్తూ మెల్లగా వడ్డాణం దగ్గర ఆగాయి కళ్ళు. నా శ్రీమతికి అన్నీ ఉన్నాయి కానీ ఆ అందమైన నడుపుకి వడ్డాణం మాత్రం లేదు. ఈసారి పెళ్లి రోజుకి మాత్రం వడ్డాణం బహుమతిగా ఇవ్వాలి, ఇస్తాను అనుకుని గట్టిగా ఫిక్స్ అయిపోయి అలా శ్రీమతి ఆలోచనలో మనసు ఉల్లాసంతో నింపుకుంటూ ఆఫీసులో పని అలసట మర్చిపోయి హాయిగా వెళ్తున్నాడు. కాలింగ్ బెల్ మోగేసరికి వెళ్ళి తలుపు తీసింది రోజా, ఎదురుగా నవ్వుతూ. బేబీ వచ్చేసా అంటూ శ్రీవారు కనిపించేసరికి చిన్న నవ్వును బహుమతిగా ఇచ్చి చేతిలో హెల్మెట్ అందుకుని పక్కన పెట్టి టవల్ తీసి చేతికిచ్చింది. బ్యాగ్ షెల్ఫ్లో పెట్టి టవల్ అందుకుని బాత్రూమ్ వైపు నడిచాడు హేమంత్. ఏమైంది వాళ్ళ నా బేబీ నవ్వులో వెలుగు తగ్గింది, ఎందుకలా ఉందో అనుకుంటూ స్నానం కానించి వచ్చేసరికి రోజా సోఫాకి చారబడి అలా వాలింది. స్నానం చేసి వస్తూ గులాబీ రంగు చీరలో ఎర్ర గులాబీలాగా మనసు లాగుతున్న తన సఖిని చూస్తూ ఉండిపోయాడు. కళ్ళతోనే సోయగాలను రుచి చూస్తున్నాడు. అరజారిన పైట కొంగు అందాలను చూపెడుతూ ఊరిస్తుంటే గుండెజారి ఎటో పోతుంది. నాజూకైన నడుమును చెంగు రెపరెపలతో ఆటలాడుతుంటే ఉడుక్కునే తన చేతివేలు స్పర్శ కూడా మరిచిపోయాయి తమకంలో. అందెలకు కూడా అందాన్నిచ్చే మృదువైన పాదాలు నేలను పూర్తిగా తాకకుండా శిలలా వగలిపోతుంటే తన ముద్దు కోసమేమో అన్నట్టు మనసు లాగేస్తుంటే నిండైన చీర గాలికి చెదిరి వయసును ఊరిస్తుంటే ఆగలేక తపనలు రేకి చలనం మరిచిన తనువుకు తాపపు అలజడి చేర్చి అలా వెనక్కి వాలి ఉన్న కుర్లను మెల్లగా ఊదుతూ మెడవంపున పులకింతలు మొదలయ్యే వేళ మెల్లగా చేతివేళ్లను మెడవంపు నుండి ఎటో వెళ్లే సమయాన ఒక ఉదుటన లేచింది రోజా. ఓహ్, వచ్చేసారా, రండి, భోజనం పెట్టేస్తాను అంటూ లేచి వెళ్ళిపోయింది. ఏమైంది వాళ్ళ, దీనికి ఇలా ప్రవర్తిస్తుందే, ఎప్పుడూ ఒక్క క్షణం కూడా వదిలి ఉండదు, అలాంటిది వాళ్ళ తప్పించుకు తిరుగుతుందేంటి అనుకుంటూ వెనకే వెళ్ళాడు. రోజా తనకు ఒక్కడికే భోజనం వడ్డించి ఆలోచనలో ఉంది. బేబీ నువ్వు తినవా అని అడిగితే ఆకలి లేదు అనేసి లోనికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపాడు హేమంత్. రా, ఇలా కూర్చో అని కూర్చోబెట్టి ఏమైంది నీకు, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు.
ఏమైందండి? నాకేమైంది? బాగానే ఉన్నాను కదా, చూడండి అంటూ నవ్వుతోంది. అయినా ఆ నవ్వులో వెలుగు కనపడడం లేదు హేమంత్కి. సరే అయితే రా, భోజనం చెయ్యి. లేదంటే నేను కూడా తినను అంటూ ప్లేట్ పక్కకి తోసేశాడు. అబ్బా ఏంటండి ఇది, చిన్నపిల్లాడిలాగా మారం ఏంటి అంటూ ప్లేట్ అందుకొని కలిపి గోరు ముద్దలు చేసి పెడుతూ ఉంటే తింటూ ఆమె చెంగుదోపిన నడుము వంపును చూస్తూ వడ్డాణం గురించి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ వెంటనే లోకంలోకి వచ్చి ప్లేట్ అందుకొని శ్రీమతికి కూడా గోరు ముద్దలు పెట్టి పూర్తి అయ్యాక బుగ్గ మీద గట్టిగా ఒక ముద్దు ఇచ్చి లోనికి పారిపోయాడు. కానీ రోజా ఎప్పటిలాగా వెంటపడలేదు. గిన్నెలు సర్దేసి నిశ్శబ్దంగా వచ్చి అటు తిరిగి పడుకుంది. హేమంత్ వెళ్ళి ఇటుగా తిప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దగ్గరికి తీసుకుని తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు. కాసేపటికి రోజా కళ్ళలో నీరు జారి హేమంత్ గుండెను తడపడంతో లేచి లైట్ ఆన్ చేశాడు. రోజా కూడా లేచి కూర్చుంది. ఏకధాటిగా జారుతున్న తన కన్నీరు చూసి కంగారు పడుతూ అంతలోనే తనకు ధైర్యం చెప్పేందుకు తమాయించుకుని రోజాకు దగ్గరగా జరిగి దించుకుని ఉన్న తలను తన చేత్తో పైకి లేపి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. చిన్ను, ఏమైందిరా? ఎందుకా కన్నీరు? ఏమైందో చెప్పు అంటూ ప్రేమగా అడిగేసరికి ఒక్కసారిగా గాఢంగా హత్తుకుంది రోజా. తన కౌగిలిలో లాలిస్తూనే మళ్ళీ అడిగాడు. ఏమైంది బంగారం? నా దగ్గర కూడా దాపరికాలా? నాతో పంచుకొని భావాలు ఉన్నాయా నా చిన్నుకి? చెప్పేస్తుంది కదా, చెప్తుందా అంటూ ముద్దుగా బుజ్జగిస్తుంటే కౌగిలి విడివడి చిన్నగా ఇక్కిళ్ళు పెడుతూ అంది. ఏమండి? మరి మీరు అని ఆగింది. నేను. చెప్పు బంగారం. ఏంటి నేను అని అడిగాడు. మీరు మరో పెళ్లి చేసుకుంటారా అంది. ఆ మాటతో షాక్ అయ్యాడు హేమంత్. ఏంటి చిన్ను, ఏమైంది నీకు? ఎందుకిలా అడుగుతున్నావు? నా ప్రవర్తనలో ఏమైనా తేడా కనిపిస్తుందా? చెప్పరా, ఇప్పుడే ఈ క్షణమే నన్ను నేను నిరూపించుకుంటాను అని హేమంత్ అనేసరికి నోటికి చెయ్యి అడ్డుపెట్టి అయ్యో లేదండి, ఎప్పటికీ కాదు. మీరు పొరపాటు చేస్తారు అంటే నా మనసు ఒప్పుకోదు అంది. మరేంటి బంగారం, అసలు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నీకు అంటే, మరే పెళ్ళి అయ్యి 2 ఏళ్ళు కావస్తోంది కదా, మనకి ఇంకా పిల్లలు లేరు కదా అండి. బహుశా నాకు పిల్లలు పుట్టరేమో కదా, అందుకని. మీరు వేరే పెళ్లి చేసుకుంటారా అండి అంది వచ్చే కన్నీళ్లను ఆపేందుకు ప్రయత్నిస్తూ. పిచ్చిదానా, ఎవరన్నారా అలా అని? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది నీకు? అమ్మ వాళ్ళు ఏమైనా అన్నారా అని అడిగాడు. లేదండి, పాపం అత్తమ్మ వాళ్ళు ఎక్కడెక్కడో జాతకాలు అవి చూపిస్తూ పూజలు వ్రతాలు చేయిస్తున్నారు. వెళ్ళినప్పుడల్లా అమ్మ కూడా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తూనే ఉంది. మొన్న అత్తమ్మ వచ్చినప్పుడు పక్కింటి ఆవిడ చెప్పారు, ఎవరో ఒకరికి ఇలాగే పిల్లలు లేకపోతే 2వ పెళ్లి చేశారంట. ఆమెకి బాబు పుట్టాడంట. కొన్నాళ్ళు మొదటి భార్య ఇంట్లో ఉండి వాళ్ళని చూసుకుంటూ ఉందంట. కొన్నాళ్ళకి ఉండలేక వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఆమె వెళ్ళింది కానీ నేను వెళ్ళలేనండి మిమ్మల్ని వదిలి. ఉండే రోజే వస్తే ఇక్కడే ప్రాణాలు వదిలేసి పోతాను, కానీ మీకు దూరంగా బతకలేను అండి. అలా అని మీకు వారసుని ఇవ్వలేని జీవితం ఎలా గడపాలి? ఇంత ప్రేమని పంచే మీకు నేనేమి ఇవ్వగలను అంటూ ఆగని దుఃఖంతో విలపిస్తోంది. రోజు అని దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకుని ఉబికే కన్నీటి బొట్టుకు స్వేచ్ఛనిచ్చి, చిన్ను, అలా ఎలా అనుకున్నావురా? నిన్ను వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటానని, నా ప్రేమని కాదని వేరొకరితో ఈ మనసులో చోటిస్తానని ఎలా అనుకున్నావు? ఎక్కడో ఏదో జరిగింది అని, ఎవరో ఏదో అన్నారని నువ్వు ఇలా బాధపడడంలో అర్థం ఉందా? నువ్వు లేని నాకు మాత్రం జీవితం ఉంది అంటావా? ఉన్న ఆ జీవితంలో నేను ఆనందంగా ఉంటాను అంటే నువ్వు నమ్ముతావా? అయినా ఇప్పుడు మనకేంటిరా లోటు? పిల్లలేనా? నిన్ను విసిగించి పరుగులు తీయించి మారం చేసే నేను లేనా? నాతో ఆటలాడి అలసిపోయి ఒడిలో నిద్రపోయే పసిపాపలా నువ్వు నాకు లేవా? ఇంకా వేరే కావాలా? పోనీ అంతగా కావాలి అనుకుంటే ప్రపంచంలో అమ్మా నాన్న లేని పిల్లలు ఎంతమంది లేరు? వాళ్లలో ఒకరినైనా మనం అమ్మా నాన్న కాలేమా చెప్పు అంటూ ఇంకా లాలనగా కోగిలిలో బంధిస్తుంటే తన ఆనందం కన్నీళ్లలో కరిగిపోనీయకుండా కళ్ళు మూసుకుని ప్రేమగా ఒదిగిపోతుంది రోజా. తన శ్రీవారి ప్రేమలో, పరవశించే ప్రేమలో ఒకరికొకరు పసిపాపల్లా ప్రేమని పంచుకుంటూ నిద్రపోయారు. తెల్లారింది. రోజు మళ్ళీ సంతోషంగా మొదలైంది. స్నానం చేసి వంటగదిలో ఉన్న శ్రీమతి దగ్గరికి వెళ్ళి రాత్రి తనని ఆశపెట్టిన వడ్డాణం చేయించేందుకు శ్రీమతి నడువును కొలిచేందుకు సంసిద్ధమయ్యాడు. దగ్గరగా వెళ్ళి బేబీ కథలకు అలాగే ఉండు అని చేతివేళ్లు కొలతలు సిద్ధం చేసి మొదలుపెట్టాడు. అతని ముద్దుమైన స్పర్శ నావిని తాకేసరికి మేనేలో పిలకింతలు రేగి రెప్పల మూతలు పడ్డాయి. కందిపోతుందేమో అన్నట్టుగా మెల్లగా ఒకే జానతో కొలుస్తూ చుట్టుకొలత పూర్తి చేసి పైకి లేచాడు. ఇంకా తమకంలోనే చిన్నగా చెమటబొట్లు చిందించి మేనేలో మెరిసిన కురులు మోముపై పడుతుంటే చెమటకు చెదిరిన కనుబొమ్మల నుండి చారిన సింధూరం మొహంతో మొగబోయి ముద్దుగా ఉన్న పెదాలతో ఎల్లోరో శిల్పంలా వయ్యారంగా నిల్చున్న ఆ రోజా పువ్వు లాంటి అందాల రాశికి అదరముద్ర వేసి ప్రాణాన్ని పోశాడు ఈ ప్రేమశిల్పి. అప్పుడు కదిలి సిగ్గుతో హేమంత్ గుండెల్లో తలదాచుకుని గారాలు పోతుంది రోజా. ఓయ్ నీ బొట్టు అంటే షర్టు మరక అయిపోతుందే, మళ్ళీ ఆఫీసులో వాళ్ళందరూ అడిగితే ఈ ఎపిసోడ్ వాళ్ళకు చూపించాలి అంటూ చేతులు పైకి ఎత్తేశాడు. చీపొండి, చేసేదంతా చేసేసి మళ్ళీ నన్నే అంటారు. అంత భయం ఉన్నవాళ్ళు ఇలా ఎందుకు రావాలట? పోని వస్తే వచ్చారు, ఈ అల్లరి ఏంటి అట అంటూ ముద్దైన కోపంతో నెట్టేసి వెనక్కి తిరిగిపోయింది. అది కాదు శ్రీమతి గారు అంటూ వెనక నుండి పెనవేసిన పొండి దగ్గరికి రావద్దు అంటూ కోపం నటిస్తుంటే
ఇంకా హత్తుకుని దొరికిన చోటల్లా ముద్దులతో తడిపేశాడు. హాయిగా తడిచిపోయింది రోజా. నవ్వుతూ సాగనంపింది ఆఫీస్కి. సంతోషంగా వెళ్ళాడు హేమంత్. రాత్రికి వచ్చేసరికి తలుపు చారేసి ఉంది తప్ప గడియ పెట్టలేదు. ఏం చేస్తుందా అనుకుని వస్తూ పిలిచాడు. బేబీ ఎక్కడున్నావని హెల్మెట్ బ్యాగు దేని స్థానంలో అది పెడుతూ. ఏమండి వచ్చేసారా? ఇదిగో లోపలే ఉన్నాను అంటూ తలుపు తెరిచి ముఖం మాత్రం బయటకు పెట్టి, గది శుభ్రం చేస్తున్నా అండి, ఇవాళకి బయట బాత్రూంలో స్నానం చేసేయరా ప్లీజ్ అంటూ ముద్దుగా అడుగుతుంటే నవ్వుకుని సరే చేస్తానులే కానీ ఇప్పుడేంటిరా పొద్దున చేద్దు కదా అన్నాడు. సోఫాలో ఉన్న టవల్ తీసుకుంటూ. అయిపోతుందిలేండి, మీరు స్నానం చేసి వచ్చేయండి, వంట అయిపోయిందిలేండి, త్వరగా వచ్చేస్తే తినేద్దాం, బాగా ఆకలిగా ఉంది వాళ్ళు అనేసరికి అలాగే అని స్నానానికి వెళ్ళాడు హేమంత్. స్నానం అయ్యి వచ్చేసరికి టేబుల్పై అన్నీ సర్ది వడ్డిస్తూ ఉండడంతో వచ్చి కూర్చున్నాడు. ఇష్టమైన వంట చేసి కొద్ది కొద్దిగా మాత్రమే వడ్డించింది. అదేంట్రా మరి కాస్త పెట్టు అంటే సరిపోతుందిలేండి, ఎక్కువ తింటే ఇబ్బంది, వేడివేడిగా పాలు కాచి ఇస్తానులేండి అని తినడంలో మునిగిపోయింది. రాక్షసి, అన్నీ పెట్టి ఊరిస్తుంది, పోవే అంటూ పెట్టింది తిని లేచి చెయ్యి కడుక్కుంటూ ఉండగా, ఏమండి సడన్గా తలనొప్పి మొదలైంది, త్వరగా వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకురారు ప్లీజ్ అనేసరికి ఏమైందో అని కంగారు పడుతూ టీషర్టుతోనే కీస్ తీసుకుని బయలుదేరాడు. ట్యాబ్లెట్ తీసుకొచ్చి లోనికి వచ్చి రోజా కనపడకపోగానే తలుపు లాక్ చేసి వచ్చాడు. పిలుస్తుంటే లోపల నుంచే పలికింది. మళ్ళీ మొదలు పెట్టావా? బాగా లేనప్పుడు ఎందుకురా, రేపు చేసుకోవచ్చు కదా అంటూ కీస్ టేబుల్పై పెట్టి కాసిని నీళ్లు తాగి బాటిల్ తీసుకుని ట్యాబ్లెట్ పట్టుకుని తలుపు తెరిచాడు. రేపు చేసుకోవచ్చా అంటూ చిలిపిగా చూస్తూ అడుగుతుంది రోజా. మల్లెలు మరువాల పరిమళాలు పందిరిలో ముద్దుగా విరిసిన ఎర్ర గులాబీల గుర్తురా రమ్మని ఆహ్వానిస్తున్నట్టు లోలో పులకింతలు రేపుతుంది తన ప్రియసకి. తెల్లని మల్లెలవాన కురిసి వెలిసినట్టుగా మరువాల పాల అపాదమాస్తకం అలంకరించినట్టు గది అంతా మత్తెక్కిస్తుంటే నిండైన గులాబీ రంగు చెరులో కొంటెగా కూర్చొని చూస్తుంటే చీకటినే మత్తెక్కించే ఆ అందమైన కళ్ళు, వెన్నెల్లో విరిసిన కలువరేకుల్లాంటి పెదాలు, చంద్రుని వెన్నెల్లో వెలుగుతూ అల్లాడి మెరిసే నీటి ఛాయ లాంటి మేని సొగసు వయసును రేకెత్తిస్తుంటే హేమంత్ హృదయంలో గ్రీష్మం మొదలైంది. తలుపు దగ్గరగా వేసి బాటిల్ పక్కన పెట్టి మెల్లగా అడుగు వేసుకుంటూ రెప్పపాట్లో ఆ అందం మిస్ అయిపోతుందా అన్నట్టు చూస్తూనే దగ్గరికి చేరిపోయాడు. ముసిముసిగా నవ్వుకుంటూ ముద్దుగా ముడుచుకుని కూర్చుంది రోజా. మెల్లగా తనని అందుకునేంతలో చటుక్కునట్టు వైపున మంచం దిగేసింది రోజా. ఏంటిది ఇలా ఊరించి అందకుండా పోతావేం అంటున్నాడు ఉడుకు ముఖం పెట్టి. నేనెక్కడికి పోతాను శ్రీవారు, ఆత్రంగా ఉన్నారు, చలాకీగా అందుకుంటే వశమైపోతాను, అలా చటుక్కునే చిక్కేస్తే మజా ఏముంది అంటూ అటు నుంచే ఊరిస్తుంది చిరుపు కళ్ళతో నవ్వుతూ. అలాగే ఉండు, అయితే ఇవాళ దొరికితే నీ పని అయిపోయినట్టే అంటూ మంచం మీద నుండి అటుగా దూకపోతే మంచంపై పడ్డాడు. చిలిపిగా నవ్వుతూ తెరదించింది రోజా. అటు దిగి తెరలో నుండి మస్కగా కనిపిస్తున్న అందాలను అలాగే చూస్తూ సగం వెలుగు పంచే దీపపు కాంతిలో అందాన్ని మత్తెక్కించే పరిమళాలను ఆస్వాదిస్తూ తెల్ల నుండే రోజాను చేరి సుకుమారంగా పెదాలను తాకాడు. కదలకుండా అలాగే ముద్దును అందుకుంది రోజా. ఆ ఆనందం కూడా అందుకోవాలి అని మళ్ళీ జారుకుంది. ఒడుపుగా తెర తొలగించి జారుకుంటున్న చెలి చెంగును చురుకుగా అందుకున్నాడు. అంతే, దొరికేసిందిగా. అడుగులు ఆగిపోయాయి రోజాకి. తన శ్రీవారికి త్వరగానే దొరికినందుకు మురిసిపోతుంది. అసలైన ఆట కోసం తప్పిస్తూ చెంగును జారకుండా పట్టుకుంది. మెల్లగా దగ్గరికి చేరాడు హేమంత్. చెంగును వదిలేసి వదులుగా ఉన్న కురులు సవరించి మెడవంపులో మత్తుగా ఓ ముద్దిచ్చాడు. బయటకు కూడా నిలబడక సహకరిస్తుంది. జారిన కొంగుని గాలికి వదిలేసి ప్రతి స్పర్శను ఆస్వాదిస్తుంది. మెల్లగా నడుమును చుట్టేసి అవరోహణ క్రమాన్ని అవలంబిస్తున్నాడు హేమంత్. ప్రతి స్పర్శకు పులకించిపోతుంది రోజా. చీర కుర్చీలను లెక్కించడానికి కష్టంగా ఉందేమో ఒక్కొక్కటి తీస్తూ మరీ లెక్కిస్తున్నాడు. 9తో మొదలై 1కి చేరేసరికి ఇటు తిరిగి గట్టిగా వాటేసుకుంది రోజా. ఆ ఆడతనపు తాకిడికి పులకించి అసలైన పరవశాన్ని రుచి చూడాలని తహతహలాడుతూ ఆమాంతం రోజాని చేతుల్లో అందుకుని మంచంపై వాల్చి మాటలు మరిచిన పెదవులను మధురంగా అందించాడు. మృదువైన పెదవులు కత్తెరపై ప్రాణాన్ని కోస్తుంటే చిందే విరహపు రక్తబిందువులు తీయగా తోసేస్తున్నాయి. ఆ ఆవేశ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మోహపు ఊయలలు ఊగుతూ పూల పరిమళాలను మించిన తన ప్రేమికమేని పరిమళం ముక్కుపుటాలను తాకుతుంటే ఆ పరిమళం నాసికకు మాత్రమే చాలదని మేనికి కూడా కావాలనే తపనతో ఇంకాస్త దగ్గరయ్యాడు. తనువులు చేరువైన పులకింతల్లో మురిసే మోహావేశం అస్సలు ఆగక ఉరకలు వేస్తుంది. ఆ వేడి, ఆ వేగం మనసుకు చల్లదనాన్ని పంచడం వారికి కొత్త కాదేమో కదా, హాయిగా అందుకుంటున్నారు. చెప్పండి శ్రీమతి, నేను గెలిచానా మరి అంటూ కొంటెగా అడుగుతుంటే, నన్ను గెలిచి నా ప్రేమను ఓడారు, మిమ్మల్ని నేను ఓడించి మీ ప్రేమలో గెలిచాను అంది ఇంకా అందంగా. ఇంకాస్త దగ్గరైపోయి మరింత ఆనందాన్ని రుచి చూస్తున్నారు. అలసట ఓటమీ లేని ఆటలో ముగ్ధులే మునకలేస్తున్నారు. ఆ రేయి వారికి జాగారమే. తెల్లవారుతుండగా లేచి స్నానానికి వెళ్ళింది రోజా. స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చేసరికి మరోమారు లాగేశాడు హేమంత్. వద్దు అంటూనే ఒదిగిపోయింది ఆశగా. మళ్ళీ లేచి స్నానం చేసి వస్తూ హేమంత్ని చేరి స్పృహ లేకుండా పడిపోయింది రోజా. హేమంత్ కంగారుగా మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పి వేడివేడిగా కాఫీ పెట్టి ఇచ్చాడు. ముఖం మీద నీళ్లు చిలకరించి కాస్త తెలివి పడగానే కాఫీ తాగించాడు. తాగి కాస్త వెనక్కు జారబడింది రోజా. సారీ బంగారం,
నిద్ర లేకుండా చేసేసానే, నాదే తప్పు. ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేను, డ్రెస్ మార్చుకో, డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఇంకేదైనా సమస్య ఉందేమో చూపిస్తాను, అసలే ఈ మధ్య పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు అంటూ మొబైల్ తీసేసరికి వద్దని మొబైల్ తీసుకుంది. ఏంట్రా ఎందుకు వద్దు, ఒకసారి వెళ్దాం అంటుంటే హేమంత్ కళ్ళలోకి సూటిగా చూస్తూ తన చెయ్యి అందుకుని పొత్తి కడుపుపై ఉంచేసరికి ఓ క్షణం ఏమీ అర్థం కాకపోయినా కాసేపటికి అర్థమై తనని చంటి పిల్లలాగా అందుకుని గట్టిగా చుట్టేసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. రోజా కళ్ళు ఆనందంతో వర్షిస్తున్నాయి. తన వాళ్ళకి కబురు పెట్టేశాడు. అందరూ వచ్చేశారు. సంతోషంగా 2 రోజులు గడిపేశారు. వాళ్ళు వెళ్ళారు. హేమంత్ కూడా ఆఫీస్కి వెళ్ళి వీలు కుదిరినప్పుడల్లా తన శ్రీమతి నాజుకైన నడుముకి స్వయంగా వడ్డాణం డిజైన్ చేసి అది ఇచ్చి అలాగే చేయమని బెత్తాయింపు చేశాడు. 20 రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పారు. సంతోషంగా ఇంటికి వచ్చాడు హేమంత్. భర్త ఉల్లాసానికి కడుపులో బిడ్డే కారణం అని అనుకుంది రోజా. అంతలోని అనుకోని పరిమాణం. ఎంతో ఉల్లాసంగా వడ్డాణం కోసం ఆఫీస్ నుంచే కాల్ చేశాడు హేమంత్. 2 రోజుల్లో వచ్చి తీసుకెళ్ళండి అనగానే ఎగిరి గంతేశాడు. దానికి ఆఫీస్లోని వారంతా హేమంత్ ధోరణికి నవ్వుకున్నారు. హేమంత్ సంతోషంగా ఇంటికి వచ్చాడు. రిలాక్స్ అవుతుండగా తెలిసింది లాక్డౌన్ సంగతి. అంతే నీరుగారిపోయాడు హేమంత్. తన శ్రీమతికి ఇవ్వాల్సిన బహుమతి అలా బందీ అయిపోయింది. మెల్లగా 3 నెలలు గడిచిపోయాయి. లాక్డౌన్ సడలించేసరికి రోజాకి 6వ నెల వచ్చేసింది. ఇంట్లో ఉండి భార్యతో సల్లాపాలతో తెలియలేదు కానీ తను కూడా సుఖానికి అలవాటు పడిపోయాడు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం కాస్త కష్టంగానే తోచింది. మెల్లగా వెళ్ళొస్తుంటే ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి అమ్మ, నాన్న, అత్తామామ అందరూ ఉన్నారు. ఏమైందా అని కంగారుగా లోనికి వచ్చాడు. అంతా బాగానే ఉన్నారు, మరి ఏమిటి హడావుడి అని భార్య వంక చూస్తుంటే అత్తగారు మాట్లాడారు. 7వ నెల వచ్చింది కదా బాబు, సీమంతం లాంటి ముచ్చట్లు చేసేందుకు వీలు లేదాయే, అందుకే కనీసం పురిటికైనా తీసుకెళ్దామని వచ్చాము. అందరినీ పిలిచి వేడుక చేసుకునే ఆనంద సమయం, కానీ ఇలా అయిపోయింది. సరేలే, ఏదైనా తల్లి బిడ్డ క్షేమమే కదా మనకి ముఖ్యము అంటూ ఆవిడ చెప్పుకుపోతుంటే రోజా ముఖం మాత్రం వాడిపోయి ఉంది. ఏంటా అని హేమంత్ నేరుగా గదిలోకి వెళ్ళిపోయాడు. రోజా కూడా వస్తుంది అనే నమ్మకంతో. అలాగే వెనకే వెళ్ళి చెప్తోంది తనకు వెళ్ళడం ఇష్టం లేదని, భర్తని వదిలి ఉండలేనని. తను కూడా బుజ్జగిస్తున్నాడు, ఎలాగోలాగా నచ్చ చెప్తానని. మొత్తానికి ఓ నిర్ణయానికి వచ్చి ఇద్దరూ కలిసి తెగేసి చెప్పేశారు. రోజా పుట్టింటికి వెళ్ళేది లేదని. వాళ్ళ అనురాగానికి మురిసిపోయి ఇక చేసేదేం లేక 2 రోజులు ఉండి ఎవరి దారిన వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. 9వ నెల వచ్చాక రోజా తల్లిదండ్రులు మాత్రం వచ్చి కూతురి ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా చూసేసాగారు. ప్రేమలో హాయిగా సేదతీరుతున్న ఒక రాత్రి నొప్పులు మొదలయ్యాయి. హడావుడిగా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కాస్త ఇబ్బంది పడినా నార్మల్ డెలివరీ అయ్యి ముద్దైన మగబిడ్డ జన్మనిచ్చింది రోజా. ఇక మిన్నంటే ఆనందం హేమంత్ సొంతమైంది. భార్యని బిడ్డని చూసుకుని మురిసిపోయాడు. విషయం తెలిసి హేమంత్ తల్లిదండ్రులు కూడా వచ్చి మనవడితో ఆడుకుంటూ ఓ 10 రోజులు గడిపేశారు. ఈసారి మాత్రం పుట్టింటికి వెళ్ళక తప్పలేదు రోజాకి. అయిష్టంగానే వెళ్ళింది తప్పక. హేమంత్ తల్లిదండ్రులు అతనికి తోడుగా అక్కడే ఉండిపోయారు. అప్పటికే చేతికొచ్చిన వడ్డాణం అనివార్య కారణాల వలన బయటికి తీయడం కుదరలేదు. భార్య లేని ఒంటరి సమయాన తన కోసం ఇష్టంగా చేయించుకున్న వడ్డాణం తీసి దాన్ని తాకుతూ మురిసిపోయేవాడు. ఇక్కడ రోజా తన భర్త షర్టు పక్కనే పెట్టుకుని పడుకునేది. వారి పిచ్చి ప్రేమకి వారి తల్లిదండ్రులు నవ్వుకోవడమే రోజు. మెల్లగా 5 నెలలు పూర్తి అయ్యేసరికి తన శ్రీమతి బిడ్డతో సహా ఇంటికి వస్తుంది అని ఘనంగా ఏర్పాట్లు చేశాడు హేమంత్. ఇదివరకటి కంటే ఎక్కువగా సౌకర్యాలన్నీ అమర్చాడు. రోజా ఇంటికి వచ్చిన 10 రోజులు తన తల్లి అక్కడే ఉండి అన్నీ అలవాటు అయ్యేంత వరకు చూసుకుని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. ఇంకో 10 రోజులు ఉంది. అత్తగారు మామగారు కూడా ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు. ఇక రోజాకి పనిలో సాయం చేయడం, చిన్నోని చూసుకోవడం హేమంత్ బాధ్యతగా మారింది. ఆఫీసులో అలసిపోయి వస్తుంటాడని సాధారణంగా హేమంత్ని ఇబ్బంది పెట్టేది కాదు రోజా. కానీ తనే స్వయంగా బాధ్యత తీసుకుని వారాంతరాల్లో బాబుని ఆడిస్తూ పడుకోమని చెప్పేవాడు. అలాగే అలసి నిద్రపోతున్న రోజా పక్కన తన భుజాలంపై నిద్రపోతున్న బాబుని పడుకోబెడుతూ బయట చెదిరి నిండుగా ఉరిస్తున్న చోటును చూస్తూ కాసేపు మోహితుడయ్యాడు. బాబును బొజ్జోబెట్టి పక్కనే కూర్చున్న హేమంత్ని నిద్రలో ఆ చిట్టి పాదాలతో తన్నాడు పసివాడు. అప్పుడు తేరుకొని నవ్వుతూ, రేయ్ నాన్న, నాకు తెలుసులేరా, ఒకప్పుడు నాకు సొంతమైన ఆస్తి ఇప్పుడు నీది అంటావు అంతేగా. సరే, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే కాబోలు. కానీరా, ఎన్నాళ్ళు నీ జులుం, ఎప్పటికైనా నాది నాకు దక్కక మానదురా బుజ్జి అంటూ నవ్వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బుజ్జిగాడికి సంవత్సరం అయ్యేసరికి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. 2 రోజులుండి బాబుని తీసుకుని వెళతాము అని వాడిని వెంట పెట్టుకుని వెళ్ళారు రోజా తల్లిదండ్రులు. ఇక వాళ్ళకి కాస్త ఏకాంతం ఇద్దామని హేమంత్ తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయారు. ఇక వారికి ఏకాంతం దొరకడంతో ఆఫీస్కి సెలవు పెట్టేశాడు హేమంత్. పని అయ్యాక స్నానం చేసి చీర కట్టుకోవడం పూర్తి అయ్యాక అప్పుడు మెల్లగా దగ్గరగా వస్తూ, అలాగే ఆగు బేబీ, కదలకు అన్నాడు హేమంత్. ఏమండోయ్, మళ్ళీ ఏం వేషాలు మొదలుపెట్టారు అంది ఏంటో తెలుసుకునే ఆత్రంలో. చెప్తాగా, కంగారు ఎందుకు, కళ్ళు మూసుకో అనేసరికి మెల్లగా రెప్పలు వాల్చింది రోజా. దగ్గరగా చేరి తాకినట్లు నడిపోయి వీళ్లను ఆడిస్తుంటే గిలిగింతలు రేగి కళ్ళు మూసుకునే మెలికలు తిరిగిపోతోంది రోజా. ఆమె పరవశాలను చూస్తూ ఇంకాస్త మోహితుడైపోతున్నాడు హేమంత్. 2 నిమిషాల తర్వాత మెల్లగా ఆమె భుజం పట్టి నడిపించి ఓ చోట ఆపి వెనక నుండి నడుము చుట్టేసి
చెవి దగ్గరగా చేరి వేలాడే కమ్మలకు తాకకుండా సుకుమారంగా చెవులను తాకేలా చెప్తున్నాడు. సఖీ ఓసారి కళ్ళు తెరువు అని. మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా అద్దంలో అల్లుకుపోయి ఉన్న వారిరువురి జంటను చూసి మోహంలో సిగ్గుతోచి కళ్ళకు నేలకు వాల్చింది. పెదవులు వణుకుతూ ఉండగా, అలా సిగ్గుపడితే ఎలా బేబీ? ఇంకాడా ఇన్నాళ్ళు ఎదురు చూసింది, చూడు ఒకసారి అంటూ చుట్టేసిన చేతులు తీశాడు హేమంత్. రోజా కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. అద్దంలో చూస్తూనే మాట్లాడుతుంది. ఏంటి శ్రీవారు ఇదెప్పుడు కొన్నారు అని అడిగింది ఆశ్చర్యంగా. ఎందుకు అడుగుతారు శ్రీమతి గారు? కొనడం కాదు, నా హృదయానికి స్వయంగా డిజైన్ చేసి మరీ చేయించాను. అది చేతికొచ్చేసరికి తమరి నడుము సైజు పెరిగి చిన్నోడు కూడా బయటకు వచ్చేశాడు. ఏం చేయను, ఇప్పటికే నా ముచ్చట తీరింది. ఎలా ఉంది శ్రీమతి అంటూ మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతున్నాడు. ఆ చేతులు నడుముకు చుట్టూరా వేసుకుని, చూడండి, ప్రేమగా నా నడుము చుట్టేసే మీ చేతుల కన్నా అందమైనదా ఈ వడ్డాణం అంటూ హేమంత్కి ఎదురుగా తిరిగి, మీ ప్రేమలో వెచ్చగా దాచేసే మీ కౌగిలి కన్నా విలువైనదా నా ఒంటిని తాకే ఈ బంగారం అంటూ అతడి గుండెలపై వాలిపోయింది. ఆమె ముఖాన్ని అతడి అరచేతుల్లో దాచి, లేదు బంగారం, నీ ప్రేమ దగ్గర ఏ వస్తువు విలువైనది కాదు. నీ నవ్వు ముందు ఏ అలంకారాలు ఎక్కువ కాదు. అయినా ఏదో చిన్న ముచ్చట. నాదైనా నీ అందమైన నడుముకు దిష్టి తగలకుండా ఓ చిన్న వడ్డాణం వేయాలని నా ఆశ తీరింది. ప్రేమ నా చెంతనుంది, నా కోరికే అని ఆగాడు చిలిపిగా నవ్వుతూ. అది కూడా మీకు చేరువగానే ఉంది. తమరిదే ఆలస్యం అంటూ చిన్నగా నవ్వడంతో ముందుగా చేతులకు తర్వాత కాళ్లకు పని చెప్పాడు హేమంత్, రోజాను ఎత్తుకుని పడక వరకు అడుగులు వేసేందుకు. ఇక ఈ హేమంత్, రోజాలు ప్రేమవాన్లో తడిసి ముద్దవుతూ ప్రేమ పరిమళాలను వెదజల్లుతున్నారు. మరి రోజు పరవశాల పూమాలలే ఆమె జడలో, అతడి ఒడిలో.